హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరిన్ని లేటెస్ట్ టాపిక్స్ తీసుకురావడం జరిగింది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. చెప్పింది కూడా ప్రతిదీ కూడా నోట్బుక్లో రాసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ పై ట్యాప్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. భారత సంతతికి చెందిన వివేక రామస్వామి ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నారు? ఆన్సర్ ఈస్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచ అందుల క్రీడల్లో భాగంగా జరిగిన క్రికెట్ పోటీల్లో మహిళల విభాగంలో ఏ దేశం స్వర్ణం సాధించింది? ఆన్సర్ ఈస్ ఇండియా. 2023 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఈస్ డెన్మార్క్. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించాయి? అంటే 77 దేశాలు ప్లాస్టిక్ వాడకంని నిషేధించాయి. ఇటీవల తారా ప్రాజెక్టును ఏ సంస్థ ప్రారంభించింది? గూగుల్. అమెరికాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? వినయ్ క్వాత్రా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? వంశీరామ మోహన్ బుర్రా గారు నియమితులయ్యారు. ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మధ్యప్రదేశ్ లో ప్రారంభించారు. ఏంది ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్? దేశంలో పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. ఈ వంతెన సుమారు 21.8 కిలోమీటర్ల పొడవు గల 6 లైన్ల వంతెన. అలాగే సముద్రంపై సుమారు 16.5 కిలోమీటర్స్ పొడవు మరియు భూమిపై 5.5 కిలోమీటర్స్. అలాగే భారతదేశంలో ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహాన్ని ఎక్కడ స్థాపించారు? ఇది విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో స్థాపించారు. ఇది 206 అడుగులు ఉంటుంది. ఇది ప్రారంభించిన తేదీ వచ్చేసి 2024 జనవరి 19. అలాగే 2024 బిమ్స్టిక్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇంద్రామణి పాండే. బిమ్స్టిక్ అనగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముడి చమురును కొనుగోలు చేయడానికి ఏ దేశంతో రూపాయలలో చెల్లింపు చేసింది? అంటే రూపాయలతో చెల్లింపు చేసింది. ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు జపాన్ కొత్త కరెన్సీ నోట్లలో ఏ సెక్యూరిటీ ఫీచర్తో తీసుకొచ్చింది? 3D హోలోగ్రామ్ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ను తీసుకురావడం జరిగింది. అలాగే కొత్త 3D హోలోగ్రామ్ సెక్యూరిటీ ఫీచర్తో ముద్రించిన జపాన్ కరెన్సీ నోట్లు ఏవి ఉన్నాయి?
10,000 యాన్, 5,000 యాన్ అండ్ 1,000 యాన్. ఈ యాన్ అంటే ఆ జపాన్ యొక్క కరెన్సీ నేమ్. ప్రస్తుతం ఇండియాకు కరెన్సీ నేమ్ వచ్చేసి రూపీ ఉందిగా, సో జపాన్కు యాన్. మంగోలియాలో ఏ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? మంగోలియా పీపుల్స్ పార్టీ ఎంపీపీ అండ్ డెమోక్రాటిక్ పార్టీ డిపి అండ్ హన్ పార్టీ. అలాగే యూకేలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? రాచెల్ రీవ్స్. సో ఇది ఇవాళ క్లాస్. మీకు క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ పై ట్యాప్ చేయండి. నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొస్తాను. గ్రూప్ 2 మరియు 3కి సంబంధించి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, చంద్రయాన్ 3 గురించి మరిన్ని వీడియోస్ చేయబోతున్నాను. సో ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.